జై శ్రీరామ్. రామయ్య కథ. ఆడపిల్లలు. ఈ మగపిల్లోడికి ఆడపిల్లందరూ బాగా చిన్న చిన్న చదువులు చదువుతూ ఉన్నారు. మళ్ళీ వచ్చి ఊరి ముందు తోట ఉంటుంది, ఆకుకూర. సాయంకాలం 4 వెళ్ళి ఆకుకూర కోసి కట్టలు కట్టి మార్కెట్కి తీసుకెళ్ళి ఇచ్చేసి, మార్కెట్లో అందరికీ కూరగాయల మార్కెట్లో ఇచ్చేసి ఇచ్చేవాడు. అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది, పక్క ఊరు చదువుకోవాలి. ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు. ఈ ఆడపిల్లలు, ఈ తల్లి తండ్రి, ఈ కుటుంబాన్ని చూసి ఆ ఊళ్ళో వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా, ఎంత మంచి కుటుంబం, అంత బంధువులు చుట్టాలు అందరూ అక్కడే. ఈ రామయ్యకి అన్నదమ్ములు ఒక 5. ఈ ఆడపిల్లలు 1. మళ్ళీ రామయ్య తండ్రి, ఈ రామయ్య బాబు, నా తండ్రి అన్నదమ్ములు, బాబాయిలు, మొత్తం కుటుంబం అంతా అక్కడ వాళ్ళే. ఆ ఊళ్ళోనే పుట్టుకున్నాడు. ఆ ఊరు అంతా వీళ్ళ బంధువులు కావడం వలన మీ అమ్మాయిని మాకి, మీ అమ్మాయిని మాకి అని ఈ నరసమ్మ తాలూకు చుట్టాలు పెద్దమ్మాయిని మాకి, మీ పెద్దమ్మాయిని మాకి అని అడిగారు. అడుగుతా ఇంటికి వచ్చి ఆడపిల్ల వచ్చి అలిగిపోతుంది. అడిగి ఇప్పుడు చెయ్యంలే అన్నా ఒప్పుకోలేదు వాడు. మీ అమ్మాయి సంసారానికి వచ్చినప్పుడే పంపిద్దరు, కానీ ముందు పెళ్లి చేయండి అని గొడవ చేసి పెళ్లి చేశారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఊళ్ళోనే ఇచ్చారు. ఆ అమ్మాయి పెళ్లి చేయగానే ఇంకొక చుట్టాలు, మాకెందుకు ఇయ్యరు పిల్లని, మాకు 2వ అమ్మాయిని ఇవ్వండి అని చెప్పి అదే ఊళ్ళో ఇంకొక వైపు నుంచి వచ్చి మాకు కూడా పిల్లని ఇవ్వాల్సిందే, మాకు కూడా పిల్లని ఇవ్వాల్సిందే. అయితే మళ్ళీ చిన్నపిల్ల అయితే అమ్మాయికి చేయలేదు, అమ్మాయికి ఎందుకు చేయలేదు. 8 ఏళ్లకే పెళ్ళి ఆ అమ్మాయి కూడా చేశారు. వాళ్ళు వచ్చి గొడవలు పడుతున్న మాడకే పెళ్ళి వచ్చి మా పెళ్ళి 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా వాళ్ళు వయసు వచ్చేదాకా ఉండాలి కదా, పుట్టింటూనే ఉన్నారు. అట్లా ఎందుకంటే వాళ్ళు వచ్చి ప్రాధాయపడుతున్నారు, మొహమాట పెడుతున్నారు, అలుగుతున్నారు, పిల్లని ఇవ్వలేదు, మాకు పిల్లని ఇవ్వలేదు. అలా 2 పెళ్ళిళ్ళు అయిపోయి తర్వాత అన్న పక్క ఊరు పోయి చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పక్క ఊరు చదువుకుంటున్నాడు అన్న అని పిల్లలు ఆరాటపడతా ఉన్నారు. తర్వాత పెద్ద వయసు అమ్మాయి 13 ఏళ్ళు 14 రాని ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అత్తగారు. తీసుకెళ్ళి ఆ అమ్మాయికి కంపెడి సంసారం నెత్తినేశారు అత్తగారు, మామగారు. ఆ అమ్మాయికి అన్నదమ్ములు, ఈమె పెద్ద కోడలు, 7 అన్నదమ్ములు, ఆమెకి 2 ఆడపిల్లలు. ఆ పెద్ద కుటుంబంలో పడి ఆమె ఆమెకి ఎంత ఓపిక ఆ భగవంతుడు ఇచ్చాడో, ఆ తల్లిదండ్రులు ఇచ్చాడో తెలియదు. కానీ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నాది ఇది అని